థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ పాసనలో సమకూర్చినందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభు, నీ వాక్యం నుంచి ప్రభు అయా సత్యము గ్రహిస్తూ ప్రభా సత్యం నేర్చుకుంటుండగా పవిత్ర ఆత్మ మాకు అందరికీ కూడా ప్రభుని సత్యము గ్రహింపచేయండి. ప్రత్యేకించి ఈ అంత్య దినాల్లో ప్రభా సంఘంలో చొరబడుతున్న అన్ని బోధలు, దెయ్యపు బోధల గురించి ప్రభా నీ బిడ్డలకు బోధిస్తుండగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరితో మాట్లాడి ఒక్కొక్కరు గ్రహింపచేసి ప్రభా తండ్రికి స్తోత్రములు. రాబోతున్న కాలంలో మమ్మల్ని కాపాడుకొని ప్రభు, అలాగే ప్రభు మా తోటి వారిని కాపాడని, సంఘంను కాపాడటానికి ప్రభు ఒక్కొక్క నాయకపరచమని, నామం గొప్ప చేసుకోమని, అల్పే నన్ను మరుగుపరిచి వాకి ప్రత్యక్షపరచమని ఏసునామమున పాస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనం గత దినం నుంచి కూడా మరి సంఘములో మరి వస్తున్నటువంటి లేదా సంఘంలో ఉన్నటువంటి యొక్క అబద్ధపు బోధ గురించి లేక దెయ్యపు బోధ గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే గతించే దినాల్లో ప్రియమైన బిడ్డలారా, మరి ఒక్కసారి రక్షింపబడితే ఆ రక్షణ ఎప్పటికీ ఉంటుంది అన్నటువంటి తప్పుడు బోధ గురించి నేర్చుకున్నాం. అది కేవలము దేవునికి విరోధమైనదని, రక్షింపబడిన ఒక విశ్వాసి ఎల్లప్పుడూ భయముతోనూ భక్తితోనూ విశ్వాసాన్ని కొనసాగించాలని, విశ్వాసంలో ఎదగాలని ప్రియమైన బిడ్డలారా మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు చివరిగా కొన్ని బోధలు నేను చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం మీ మనసులో పెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏంటంటే ఈ దినాల్లో ప్రియులారా అనేక మంది అనేక రకాలుగా లోకాన్ని అనుసరించి, శరీరాన్ని అనుసరించి, అలాగే దెయ్యాన్ని అనుసరించి అనేక రకాల బోధలను మరి బోధిస్తూ ఉన్నారు. అవి సంఘంలో ప్రవేశించి ఉన్నది. అది ఎప్పటికైనప్పటికీ మన దగ్గరికి కూడా రావచ్చు. అందుకనే లేకుంటే వ్యక్తిగతంగా పర్సనల్ గా ఒక్కొక్క బిడ్డల్లో ఇలాంటి ఒక అభిప్రాయం కూడా కలిగి ఉండొచ్చు. ఈ అభిప్రాయాన్ని మనము గ్రహించి దాన్ని మనము ప్రేమ ద్వారా ఖండించవలసిన వారమై ఉన్నాము. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందో అన్న విషయాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ యొక్క దినములో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా ఏంటంటే, ఎవరి యొక్క జీవితం గురించి కనుక ప్రియమైన బిడ్డలారా వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ యొక్క జీవితం మీద మనసు పెట్టాలి అన్నటువంటి బోధ ఈ దినాల్లో ప్రచురంలో ఉన్నది. అంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, అదే నీ లైఫ్ ఏం చేయి, నువ్వు చూసుకో, లోకం సంబంధమైనటువంటి కార్యాల మీద ఏం చేయి, మనసు పెట్టు. అర్థమైందండి ఎలాంటి బోధ? నీ జీవితాన్ని నువ్వు చూసుకో, అంటే నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలో దాని మీద మనసు పెట్టు అని బోధించేటువంటి యొక్క బోధలు ఈ దినము ప్రపంచ సంఘాలలో ప్రియమైన బిడ్డలారా వస్తూ ఉంది. ఈ దినం మనకి ప్రత్యేకించి బోధ మనకు అర్థం కాకపోయినా కూడా చాలా మంది కూడా మన లైఫ్ మనం చూసుకోవాలి, దేవుడా దేవుడా అనుకుంటుంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మన బ్రతుకును మనం చూసుకోవాలి. ఈ లోక సంబంధంగా మనకి ఏది అవసరమో అవన్నీ సమకూర్చుకోవడానికి మన అడుగులు ముందుకు వేయాలి అన్నటువంటి యొక్క అభిప్రాయము ఈ దినాల్లో అనేక మంది విశ్వాసుల్లో కూడా ఉన్నది. అది ప్రత్యేకముగా ఒక బోధగా కూడా బోధించడం జరుగుతూ ఉంది. విషయం మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి. అర్థమైందా? ఏంటి బోధ? మన జీవితాన్ని మనం చూసుకోవాలి, లోకంలో ఎలా బ్రతకాలో ఆ బ్రతకడం మనం నేర్చుకోవాలి, ఆ రీతిగా బ్రతకాలి. అంతేకాని పుట్టిగా ఏం కాకూడదు. భక్తి అనుకుంటున్నావు, ప్రార్థన అనుకుంటూ ఉండడానికి వీలు లేదు అన్నటువంటి యొక్క విషయము అనేక మంది హృదయాల్లో ఉన్నది. అదే ఒక బోధగా కూడా ప్రచురం చేయబడుతుంది. కాబట్టి ప్రియులారా ఈ విషయాన్ని మనము ఎంత దారుణమైనదో మనం గ్రహించాలి. ఆల్రెడీ దీనికి ముందు చూసుకున్నాము. లోకం ఉన్న వాటిని ప్రేమించకుడి అని ఒకటి,
ఈ లోకములో నువ్వు జీవించే జీవితము ప్రభు కొరకు జీవించాలి, ప్రభుకి ఇష్టకరంగా జీవించాలి, ప్రభుకి మహిమకరంగా జీవించాలి. అలాగే ప్రభు ఈ లోకంలో నిన్ను ఏ రీతిగా ఉంచాలనుకుంటున్నాడో, నిన్ను కానీ నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఏ రీతిగా ఉంచాలనుకుంటున్నాడో ఆ రీతిగా ఉండటానికి నీ జీవితం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఆ రీతిగా దేవునికి మహిమపరచాలని దేవుని వాక్యం యొక్క ఉపదేశము. కానీ లోకస్తులు లేవు అనేక మంది ఏం చేస్తున్నారంటే మన బ్రతికేదో ఈ లోకంలో మంచిగా బ్రతకాలి, బతికేదో మంచిగా ఏం చేయాలి? బతకాలి. కాబట్టి మన జీవితం మీద మనసు పెట్టాలి. అంటే ఈ లోకములో ఎలా బ్రతకాలో దాని మీద మనసు పెట్టి దాని కొరకు ప్రాకులాడాలి అన్నటువంటి ఒక అభిప్రాయం, అలాంటి ఒక మనసు అనేక మందిలో ఉంటూ ఉన్నది. అలాంటి బోధ కూడా ఈ దినాల్లో జరుగుతూ ఉంది. అర్థమైంది ఈ మాట? ఈ బోధ ఏంటిది? మన యొక్క ఏంటిది? జీవితం పట్ల మనసు పెట్టాలి. అర్థమైందంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో దాని మీద మన బ్రతికేదో మనం బ్రతకాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను ఏం చేయాలి? మనము మనసు పెట్టాలి అన్నటువంటిది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మనందరినీ కూడా ఒక ఉద్దేశము చేత ఒక సంకల్పం ఏం చేశాడు? మనల్ని పుట్టించాడు, రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకున్నా ఆ రీతి ఉండటానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆయన మహిమకరంగా మనము జీవించాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న బోధ. అర్థమవుతుందండి? తర్వాత ఇంకొక బోధ ఏంటి తెలుసా? ప్రియులారా, ఈ లోకములో నీకు ఎంత సంపాదించగలవో అంత సంపాదించుకో, అంటే ధనాన్ని సమకూర్చుకో అని. అర్థమైందని? ఇంకొకటి విషయం ఏంటిది? ఈ లోకములో ఎంత ధనం సమకూర్చుకోవాలనుకుంటే ధనం సమకూర్చుకో అని బోధించే బోధ. అంటే ఎంత సంపాదన చేసుకుంటే అంత సంపాదన చేసుకో, అది ఏ రకంగా సరే. అర్థమవుతుందండి? ఇది ఇంకొక బోధ. అందుకే అనేక మంది పరిశుద్ధులు అనబడిన వారు కావచ్చు, క్రైస్తవులు అనబడిన వారు కావచ్చు, క్రైస్తవ బోధకులు అనబడిన కావచ్చు, ఏం చేస్తున్నారు? ఆస్తులను సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నారు. అర్థమైన? ఆస్తులను సంపాదించుకోవడానికి, ఉన్న ఆస్తిని కాపాడుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక దెయ్యపు బోధ, అబద్ధపు బోధ. బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి అంటుంది. ఒక సింపుల్ ఒకటే మాట. ఏం కూర్చుకోవాలంట? పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి. మీ ధనం ఎక్కడ ఉందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది అంటున్నది. అర్థమైందండి? ఒకవేళ ఈ లోకంలో నువ్వు ధనం సమకూర్చుకోవడానికి ప్రయాసపడితే నీ మనసు దగ్గర ఈ లోకం మీద ఉంటుంది. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడవు. చివరికి ప్రాణం పోయేటప్పుడు కూడా ఏం చేస్తావు? డబ్బు గురించి ప్రాణం కూడా పోదు. చివరికి డబ్బు చూపిస్తేనే ప్రాణం పోతుంది. ఈ సంగతి అనేక మంది వినుంటారు. కొంతమంది ధనాపేక్ష కలిగిన వారు, ధనవంతులైన వారు ప్రాణం పోదు, ఎందుకంటే డబ్బు మీద ఉంటుంది. చివరికి డబ్బు చూపిస్తేనే వారి మనసులో ప్రాణం పోయే పరిస్థితి. అందుకనే ఇక్కడ దొయ్యం పోదు. ఇంకోటి ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలో ఏం చేయి? ఎంత సమకూర్చుకోవాలంటే సమకూర్చుకో ధనాన్ని, ఏ రకంగా సరే సమకూర్చుకో అన్నటువంటి ఒక బోధ కూడా ప్రపంచంలో ఉంది. అలా అనేక మంది సాగుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ లోకంలో మీకు ధనము కూర్చుకొనవద్దు. కానీ చూడండి, మత్తయి సువార్త రాయబడిన మాట, మత్తయి సువార్తలో రాయబడిన మాట, మత్తయి సువార్త 6:19 నుంచి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అతడు చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేయరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. కానీ ఇద్దరు ఏం చేస్తారు? ధనం ఈ లోకం సంపాదించుకోండి అంటున్నారు. ఈ లోకం సంపాదించుకోవాలి. ప్రేమ ద్వారా ఇది దేవుని వాక్యం విరుద్ధమైన బోధ. ఇది అనేక మంది ధన సంపాదన కొరకే ప్రయాసపడుతూ ఉన్నారు. ఉన్నది సరిపోకపోవచ్చు, సరిపోదు, కానీ ఇంకా కావాలి. అందుకే ప్రియం ద్వారా ఇంకొక చక్కటి మాట కూడా రాయబడా మీకు చెప్తాను, చూపించి ప్రియం ద్వారా వేరే వాటికి వెళ్తాను. నేను ఈ రోజు ఈ అంశం ముగిస్తుంది. మరి రేపటి నుంచి మరొక దేవుని చిత్తం అయితే వేరే విషయం మనం నేర్చుకుందాం. తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 6, 7, 8 వచనం చదువుదాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ఒక విశ్వాసి ఏం కలిగి ఉండాలంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగి ఉండాలి. సంతుష్టి అంటే తృప్తికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అన్నం ఇచ్చాడా, సంతోషం. వస్త్రాలు ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, స్తోత్రం. దాంతో తృప్తి పొందాలి తప్ప ప్రియమైన బిడ్డలారా, ధనం సంపాదించాలి అంటే ఉన్న సరిపో, ఇంకా కావాలి 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 అనేటువంటి ఒక నిధి. దాని కొరకు అబద్ధాలు ఆడతారు. అర్థమైందని ధనం సంపాదన అంటే ఏంటిది? అందుకని పని చేయకుండా పాటు చేయకుండా తిరగమని కాదు దాని అర్థం. మనకు కాదు ప్రేమ ద్వారా మనం చేయవలసిన పని చేస్తూ మనకి దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా ఏం చేయొచ్చు, కాపాడుకుంటూ మనకి మన పిల్లలకి కుటుంబానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఏం జీవించాలి తప్ప దానికి మించి ఆశపడేటువంటిది అంటే ధనాపేక్ష అర్థమైనది. డబ్బు కొరకు ఏమైనా చేసేవాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ప్రార్థన అయినా దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు డబ్బు ఉంటే చాలన్న మనసు కలిగిన వ్యక్తి అన్నమాట ధనాపేక్ష అంటే. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు మనకి అవసరం లేదన్నాడు కదా అని పని చేయకుండా పాట చేయడం తిరిగేది కాదు. పని చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మనకి ఇచ్చిన బాధ్యతను కూడా ఏం చేయాలి, నెరవేర్చాలి. దాని కొరకు మనం చేయాలి, చేయవలసిన పనులు మనము చేయాలి. అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ అంటున్నారు 9వ వచనం, ధనవంతులకు అపేక్షించేవాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోను పడును. అట్టివి మనుషులు నష్టంలోనికి నాశనంలోనికి ముంచివేయును అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అంతేకాని ప్రియమైన బిల్లారా అదే మనము ఏది విషయంలో కాదు. అందుకనే ప్రేమ అందుకని పరలోక ధనం సమకూర్చుకోవాలి. మరి ఈ విషయం గురించి ఆల్రెడీ ప్రేమ ద్వారా మరి యూట్యూబ్ లో కూడా మెసేజ్ ఉన్నాయి, పరలోకంలో ధనం సంపాదించుకుంటే ఎట్లా అనే విషయాలు. ఒకవేళ ఆసక్తి ఉంటే దాన్ని కూడా మరి మీరు విని నేర్చుకోవచ్చు. పరలోకంలో ఎప్పుడు మన ధనం ఎక్కువ అవుతుంది అన్న విషయాన్ని గురించి. తర్వాత ఇంకొక అబద్ధ బోధ లేదా అబద్ధమైన విషయము, ఇవన్నీ సంఘాల్లో ఉన్న విశ్వాసులో హృదయాల్లో ఉన్నటువంటిది. ఈ దినాలు అనేక మంది యవనస్తులు కావచ్చు, వచ్చే తరంలో కావచ్చు, ఇలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. అదేంటంటే దేవుని వాక్యము, ఇంగ్లీష్ అంటారు గాడ్స్ వర్డ్ ఇస్ అవుట్ ఆఫ్ డేట్, అంటే ప్రస్తుత కాలానికి పనికొచ్చేది కాదు. అదే ఇది పూర్వకాలం రాయబడింది కాబట్టి పూర్వకాలం సంబంధించినది. ఇప్పుడు మనకేం లేదు, ఇప్పుడు సరిపడదు. ఏది బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము ఇప్పుడు కాలానికి సరిపడదు. ఎందుకంటే ఇది ఆ కాలం రాయబడింది కాబట్టి ఆ కాలం సంబంధించింది, కానీ ఈ కాలానికి మనకి ఉపయోగం లేదు అని అనేటువంటి వారు కూడా ఇదను క్రైస్తవ లోకంలో ఉన్నారు. అన్యుల గురించిగా చెప్పేది, అర్థమైందా? ఉదాహరణకి మనం చరిత్రను చదివినప్పుడు ఈ దినము డార్విన్ థియరీ వచ్చింది. డార్విన్ థియరీ అంటే ఇప్పుడు పిల్లలను చదువుతూ ఉంటారు చాలా మంది. మానవుడు కోతి నుంచి వచ్చాడు. ఈ సిద్ధాంతాన్ని రాసిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఒక పాస్టర్ కొడుకు. కారణం ఏంటిది? దేవుని వాక్యాన్ని సరిగా అర్థం దాని రుచి చూడకపోవడం బట్టి. అదే చివరికి అది చచ్చేటప్పుడు అన్ని రాసేశాడు, ప్రపంచంలో పాకిపోయింది. చివరికి చనిపోయే ముందు ఏం చేశాడు సార్? నేను చేసినంత తప్పు, నేను చేసిన తప్పు, దేవుడు ఉన్నాడు అని చివరికి మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఏం చేశాడు? రక్షణ పొంది చనిపోయాడు. ఎవరు? ఆ యొక్క డార్విన్ అనే వ్యక్తి. అర్థమైందండి? ఈ వ్యక్తి ఏం చేశాడు? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? కోచ్ నుంచి వచ్చాడు. దాని తెలుగులో ఏమంటారంటే పరిమాణ సిద్ధాంతం. అదే పరిమాణ సిద్ధాంతం కానీ ఎవల్యూషన్ థియరీ అంటారు, తెలుగులో పరిమాణ సిద్ధాంతం అది అంటారు అండి. అర్థమైందా? కాబట్టి అది ప్రూఫ్ లేదు, థియరీ రాశాడు అంతే. ఆయన ప్రయాణం చేసి దేశమంతా తిరిగాడు, ప్రపంచమంతా తిరిగి ఆ పురుగులను, చెట్లను, వాటిని వీటిని చూసి
ఇలా ఇలా అయ్యుండొచ్చు అని ఏం చేశాడు ఆయన రాశాడు. అలాగా చాలా మంది ఏం చేస్తున్నారంటే బైబిల్ ఆ కాలానికి చెందింది, ఈ కాలానికి సంబంధించింది కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు సమాజానికి తగినట్టుగా మనము వాక్యాన్ని కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. మరి అర్థమవుతుందండి? అనేక మంది ప్రియులారా దేవుని వాక్యాన్ని గురించి, బైబిల్ గురించి ఏమంటున్నారంటే, ప్రియులారా ఇది ఆ కాలానికి చెందింది. మనకందరికి తెలుసు బైబిల్ ఎప్పుడు రాయబడింది? దాదాపు 100 సంవత్సరాల కాలంలో ఇది ముగించబడింది. ఏడి అంటే 19,000 సంవత్సరాలు అయింది బైబిల్ కంప్లీట్గా రాయబడి. అర్థమైందా? కాబట్టి ఆ కాలానికి చెందింది కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కాలానికి తగినట్టుగా మనం దాన్ని మార్చుకోవాలి. ఇప్పటికీ బైబిల్ కూడా మార్చారండి, మీకు తెలుసో తెలియదు. బైబిల్ కూడా ఎన్నో మార్పు వచ్చి కొత్త కొత్త బైబిల్ వస్తున్నాయి. ఇప్పుడు బైబిల్లో కూడా ఎన్నో మార్పులు, కొన్ని పదాలు తీసేసి, కొన్ని వచనాలు తీసేసి రకరకాలుగా తయారు చేసి వస్తున్నాం. అందుకనే మేము అనేక మంది చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇంగ్లీష్ బైబిల్ కేవలం కింగ్ జేమ్స్ వర్షన్ కావచ్చు, ఇంకొకటి 2 బైబిల్ ఉన్నాయి, అవి మాత్రం కూడా ముఖ్యంగా కింగ్ జేమ్స్ వర్షన్ మాత్రమే చాలా ముఖ్యమైనది. అది మాత్రమే పిల్లలకి కొనివ్వాలి, అదే చదవాలి. అర్థమైందండి? అది ఒక న్యూ ఇయర్స్ ట్రాన్స్లేషన్ అని కూడా వచ్చింది. తర్వాత మరి జెహోవా విట్నెస్ వాళ్ళు కూడా ఒక బైబిల్ తయారు చేశారు. దాని పేరు ఏదో న్యూ ఇంటర్నేషనల్ వర్జన్ అనుకుంటాను, ఏదో ఉంది. ఇలా ఒక్కొక్కరు రకరకాలుగా బైబిల్స్ వచ్చాయి. అర్థమైందండి? శాటనిక్ బైబిల్ కూడా ఉంది. ఇలా అనేక మంది మార్చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కాలానికి తగినట్టుగా ఉండాలి. అందులో కొన్ని వచనాలు తీసేశారు, కొన్ని గందరగోళం చేశారు. ప్రియులారా అది అందరికీ తెలియవు. మంచిగా బైబిల్ చదివేటువంటి వారు, ఎరిగిన వారు మాత్రమే దాన్ని గుర్తుపట్టగలరు. కాబట్టి ఈ రకంగా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? మారుస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మన ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి. లాస్ట్ లో ప్రకటన గ్రంథం కాదు, చాలా వాక్యాలు ద్వితీయ కాండంలో ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట 22, 18, 19. 22వ అధ్యాయము 18, 19 చదవండి. మీరు చదివే వాళ్ళు ఎవరు లేరా? చదవండి. చదువుతూ ఉంటేనే ప్రాక్టీస్ అవుతుంది, చదవకుండా మోహం వింటుంటే కాదు. చదవండి ఎవరన్నా. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటిలో ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యంలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. అర్థమైందండి? ఏమన్నాడు ఇక్కడ? ఇందులో నుంచి ఒకటి తీయడానికి లేదు, కలపడానికి లేదు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటల్లో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. ఇడమాట ఆయన మాటలు ఏమీ చేర్చకము అంటున్నాడండి. తప్పిమెంట్లారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయకూడదు? మనము తీయడానికి లేదు, కలపడానికి లేదు. ఇంకా బోధించే వారు కూడా చెప్తున్నాడు. ప్రియులారా, బోధించే వారి గురించి కూడా యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం, 19 కాదు 20వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టి వారు ఇబ్బంది పడచ్చు, ఆకలి కొని
దేశ సంచారము చేయొచ్చు, ఆకలి కొనొచ్చు. వారు కోపపడి తమ రాజుల పేటను తమ దేవుని పేరు శాపములు పలుకుదురు. మీరు చూతురు భూమి తట్టు తేరి చూడగా బాధను, అంధకారమును, దుస్సహమైన వేదన కలుగును. వాడు గాఢాంధకారము తోలివేయబడను. ఇక్కడ బోధించే వారి గురించి చెప్తున్నాడు. ఎవరైతే వాక్యం బోధిస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు అంటే 12 ద్వితీయ కాండములు 12:32 అంట. చదవండి ఒకసారి. 12:32. ద్వితీయ కాండములో 12:32లో నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు. ద్వితీయ కాండంలో 12:32లో అర్థమైందని. ఏమీ కలపడానికి లేదు, తీయడానికి వీలేదు. తర్వాత 8వ అధ్యాయము 20వ వచనంలో బోధించే వారి గురించి చెప్తున్నాడు. అర్థమైందండి. ధర్మశాస్త్ర ప్రమాణ వాక్య విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. ఇక్కడ అన్నాడు మనల్ని కూడా విచారించి, వినేవారు కూడా ఏం చేయాలి? విచారించాలి. ఏది చెప్తే గుడ్డిగా నమ్మటం కాదు. మా పాస్టర్ గారు చెప్పారు కదా ఇదే కరెక్ట్ అనడానికి కాదు. అర్థమైందా? దాన్ని విచారించాలంట. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, పాస్టర్ గారు చెప్పారు కరెక్ట్ అనే కాదు. నువ్వేం చేయాలి? కరెక్ట్ వాక్య ప్రకారం ఉందా లేదా అని ఏం చేయాలి? నువ్వు విచారం చెయ్యాలి. ఉదాహరణకి మరి అపోస్తులైన పౌలు, శిలలు కూడా బోధిస్తున్న ఏం చేశారు? సంఘస్థులు అలా ఉందా లేదనని తెలుసుకో. ఒకవేళ నీకు డౌట్ వస్తే ఏం చేయాలి? ప్రశ్న అడగాలి. ఇది ఎందుకు ఇది ఇలా ఉంది కదా అని అడగాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యం విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన వారికి అరుణోదయం కలగదంట. చాలా సంవత్సరాల క్రితం రక్షణ పొందిన కొత్తలో దాదాపు వాక్యం చెప్తున్న టైంలో ఈ వాక్యము నేను చదువుతున్నప్పుడు ఈ వాక్యం నా ముందుకు వచ్చింది. చాలా ఏడ్చాను. ఇప్పటికి జ్ఞాపకం ఉంది. ఈ వాక్యం ఇప్పటికి మనసులో ఉంటుంది. చాలా ఏడ్చాను. ప్రభా, నేను ఈ రకంగా ఉండకూడదు, వాక్య ప్రకారం బోధించాలి. నేను అక్కడ కృపివు, లేకపోతే నాకు ఇలాంటి శిక్ష నేను పొందవలసి వస్తుంది. అర్థమైందండి. చాలా ఏడ్చాను దేవుని దగ్గర, ప్రభా మనల్ని సరిగా బోధించే కృపను ఇవ్వు. వాక్య ప్రకారం బోధించాలి, ఉపదేశాన్ని అనుసరించి బోధించాలి. అందుకే బోధించేవారు ఎట్లా పడతారు? అర్థమైన కాడికి బోధించకూడదంటే, ఒక ఆత్మీయ అర్థం చెప్పాలంటే వాక్య ప్రకారం మీనింగ్ తీసుకోవాలి. ఈ వాక్యానికి అర్థం వాక్యంలోనే దొరుకుతుంది మనకి. అర్థమైందా? బైబిల్ ఏంటంటే వేరు గడిపోవసం లేదు. ఎందుకంటే వాక్యానికి అర్థము వాక్యమే. అర్థమైందా? ఆత్మీయ అర్థం చెప్పినా కూడా వాక్య ప్రకారము అర్థం చెప్పాలి. అంతేగాని ఏదో మనకు తెలిసినట్టుగా ఏం చేయకూడదు, చెప్పడానికి వీల్లేదు. అందుకని వాక్య ప్రకారం బోధించడం నేర్చుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకి ఆశీర్వాదం అనేది దొరకదు అని ఇక్కడ వాక్యంలో మనకు రాయబడదు. కాబట్టి ఈ రకంగా దేవుని వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నారు? చాలా మంది వాక్యాన్ని ఏం చేయాలి? మార్చేసుకుంటున్నారండి. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఒక రకమైనటువంటిది. కాబట్టి వాక్యం అనేది పాత కాలానికి పనికిరాదు, ఆ కాలం కాబట్టి ఆ కాలానికి ఈ కాలానికి పనికిరాదు అన్నారు. కానీ అన్ని కాలానికి ఈ పరిశుద్ధ గ్రంథము ఏముంది? సంబంధించినది. అర్థమైందండి. చివరికి ఇదే వాక్యము మనకు తీర్పు తీర్చబోతుంది. యేసు చెప్పాడు కదా, నేను చెప్పిన మాటలు మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాను. కాబట్టి ప్రియులారా, ఇది ఈ దినానికి ఉపయోగపడేది, ఆ దినానికి ఉపయోగపడేది, ఈ దినానికి ఎప్పటికీ ఇది మారదు. ఈ వాక్యం అంత శక్తి గలదు. అందుకే ప్రపంచంలో ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలోకి అత్యధికముగా ఏమవుతుంది? అచ్చు వేయబడుతుంది. అలాగే సేల్స్ కూడా అవుతుంది. అర్థమవుతుందండి. కారణం ఏంటిది? ప్రపంచములో అన్ని రకాల ప్రజలు అన్ని కాలాల్లో చదివేటువంటి గ్రంథం ఏదైనా ఉంటే పరిశుద్ధ గ్రంథమే. ఈలోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి కొత్తవి. అది కొంత మట్టుకే ప్రయోజనం.
కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం అన్ని వయసుల వాళ్ళు అన్ని కాలాలలో చదువుతున్నటువంటి వాక్యం ఏంటిది, గ్రంథం ఏంటిది అంటుంటే బైబిల్ మాత్రమే. ఎందుకంటే అంత పవర్, ఇది జీవం ఉంది ఇందులో, ఇందులో పవర్ ఉంది, మిగతా వాటిలో లేరు. ఇలాగ ఒక శాస్త్రజ్ఞుడు చదువుతూ అప్పుడు అన్నాడు చాలా సంవత్సరం, ఇది ఇంకో 50 సంవత్సరాలకి ఈ పుస్తకము ఏమవుతుంది, మూలకు పడేస్తాడు, ఎవడు కొండనట. అయితే అన్న వ్యక్తి ఏమైపోయాడు, శాస్త్రజ్ఞుడు పోయాడు, ఆయన పోయాడు, కానీ ఇంకా పరిశుద్ధ గ్రంథం ఏమవుతుంది, అమ్ముడవుతూనే ఉంది. మరి ఈ గ్రంథము తర్జుమా అయినంత భాషల్లో మరి ఏ బుక్, ఏ పుస్తకము తర్జుమా కాలేదండి. అర్థమైందా? ఈ పుస్తకము ప్రపంచంలో అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. దీనంతా తర్జుమా చేయబడిన పుస్తకం మరి ఎక్కడ ఏ గ్రంథము లేదు. బాగా అర్థం చేసుకోవాలని. కాబట్టి అందుకనే ఈ గ్రంథం ఏముంది, అన్ని కాలాలకు ఉపయోగపడేది. అందుకే చదివితేనే అర్థమవుతుంది నేను సంగతి. కాబట్టి కానీ చాలా మంది ఈ శక్తి తెలియక ఏం చేస్తుంది తెలుసా, దాని యొక్క శక్తిని ఎరక్క లోకాన్ని చూసి, ప్రపంచాన్ని చూసి, వాళ్ళ వీళ్ళని చూసి ఏమవుతున్నారు, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క శక్తిని వాళ్ళు గుర్తించలేకపోతున్నారండి. తర్వాత ప్రియులారా, మనం తర్వాత ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభు మనందరికి తోడే నడిపించుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నువ్వు మాకు ఇచ్చినటువంటి అయ్యా దైవపు బోధలనగా ఏమిటి అన్న విషయాన్ని గురించి అనేకమైన విషయాలు ఇప్పటి వరకు నేర్పించడం జరిగింది. ప్రభు, మీ ప్రజలు నేర్చుకుంటుండగా రాబోతున్న కాలంలో ప్రభు ఇటు యొక్క బోధను మేము ఎదుర్కోవడానికి, వీటి నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి, అలాగే మాతోటి మా పిల్లలను, కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకోవడానికి మీకు దయచేయండి, సహాయం చేయండి. వర్షాలు మీరుతో నడిపించండి. డాక్టర్ ఆలస్యమైతే వచ్చే వరకు కలుసుకొని అనేక విషయాలు నేర్పించిన కృప చూపించండి. అందరూ బలపరిచాల్సితో పాటు చేయండి. ప్రతి ఒక్క జీవితం పంపించండి. ఏ సంపాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన నడిపించిన కాక అందరూ కూడా యేసుకృష్ణంలో వందనం.